పైన పక్కేసానండి, ఇంకా రావట్లేదేంటి? ఆలోచిస్తున్నాను మీనా. ఇంకా ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నారా? నేనేం తప్పు చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు తప్పు చేశారని నేను మాత్రం అనుకోవడం లేదండి. మీరు తప్పుని ఎదిరిస్తారు, తప్పు చేసిన వాళ్ళని క్షమించరు. ఇవాళ చేసింది అదేనండి. అందరికీ నేను చేసిందే తప్పే అని ఎందుకు అనిపించింది? నీకెందుకు అనిపించట్లేదు? ఏ అన్న కూడా తన చెల్లెల్ని కన్న తండ్రి ఒక మాట అంటేనే ఊరుకోడు. మౌనిక భర్త మాటలు జారడం, చెయ్యెత్తడం నాకు నచ్చలేదండి. కానీ ఇదంతా మనసులో పెట్టుకుని మౌనికని వాడు ఏమన్నా బాధపడతాడంటావా మీనా? మౌనిక ఏం చిన్నపిల్ల కాదండి, ఆ మాత్రం సమాధానం చెప్పగలదు. మీరున్నారు అన్న ధైర్యం మౌనికకి తెలిస్తే మీరు ఊరుకున్న భయం అతనికి ఇద్దరికీ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకేం ఆలోచించకండి అని మీనా అంటుంటే, వాడు మౌనికని ఏమన్నాడో ఏంటో. ఇప్పటికే నాకు మావయ్య గారు చెప్పారండి, మౌనికతో ఫోన్లో మాట్లాడారంట. అతని కోపమంతా మీ మీద తప్ప మౌనిక మీద ఏం చూపించలేదంట. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, నేను తప్పు చేశానన్నాడా లేకపోతే నేను చేయలేదన్నాడా మా నాన్న, నాకు అర్థం కావట్లేదు మీనా. ఇంటి అల్లుడి మీద చేయి చేసుకుంటే ఏ తల్లిదండ్రులైనా కొడుకునే మందలిస్తారండి. సరే, ఈ విషయం పక్కన పెట్టండి. గుళ్ళో మీకు తెలిసిన అతనితో వేషం వేయించి మీ అన్నయ్యతో నిజం చెప్పిస్తానన్నారు కదా, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నిజంగా నగల విషయం మీ అన్నయ్యకి తెలుసు అంటారా? మనం వాడి గురించి కల్లో కూడా మంచివాడు అనుకోకూడదు మీనా. వాడు ఈసారి తెలివిగా తప్పించుకున్నాడు అంతే. ఈసారి నేను వాడికంటే తెలివిగా ఆలోచించి వాడికి తెలియకుండా నిజం బయటపడేలా చేస్తాను చూడు అని చెప్పేసి బాలు అంటాడు. ఇక పడుకుని లేచాక తెల్లవారుతుంది. మీనా కిచెన్ రూమ్లో వంట చేస్తూ ఉంటుంది. బాలు వచ్చి కాఫీ పెట్టమంటే ఇంకప్పుడే మీనా కాఫీ పెట్టి బాలుకి ఇస్తుంది. ఏమండి, మీ అన్నయ్య నగలు తీసుకోలేదేమో, మనమే అనుమానం పడుతున్నామేమో. మనోజ్ గాడు నీకు ఏ కోణంలో మంచివాడికి కనిపించాడు మీనా? ఏమీ తెలియనివాడుగా ఎలా అనిపించాడు? అంటే ఆ డబ్బు అప్పు తీసి తెచ్చానంటున్నారు కదా, ఏదైనా తప్పు చేరుకుంటే మీ అమ్మగారికి తెలిసేది కదండి. మా అమ్మకి తెలియదండి నీకు ఏ కోణంలో అనిపించింది మీనా. వాడు తప్పులన్నీ మింగేసి కడుపులో దాచుకున్నట్టు నీకు ఎందుకు అనిపించట్లేదు మీనా అని బాలు అంటుంటే, ఇంతకు ముందు మీ అన్నయ్యకి వెనకేసుకొచ్చేవారు, ఇప్పుడు అంతకుముందు మీ అన్నయ్యని కొట్టారు కదా, ఇలా కొట్టడం మీరు ఎప్పుడైనా చూసారా? మనం చూసేలా కొట్టలేదు, కానీ చాలాసార్లు కొట్టిందని ఒకసారి కామేశ్వరతో నోరు చేరినట్టు గుర్తు. అతను ఏ తప్పు చేసాడు గుర్తు చేస్తుంటే ఇంకతే ఎందుకు కొడతారండి? మనం ఏమైనా మీ అన్నయ్యని అపార్థం చేసుకుంటున్నామా అని మీనా అంటుంటే, పాత తప్పులు పాత తిప్పలు అన్నీ మర్చిపోయి అలా ఎలా పులి పాలు తాగుతుంది అనుకుంటున్నాం మీనా. అంటే ఇప్పుడు ఏమంటారండి? మనోజ్ గాడు ఇంకాస్తుంటే నిజం ఒప్పుకునేవాడు, కానీ మా అమ్మ వాడిని చెప్పనివ్వకుండా కొట్టడం మొదలుపెట్టి నోరు మూయించేసింది. దాడుకో వాడికి నిజం చెప్పాల్సిన అవసరం లేదని వాడికి అర్థమైంది. అలా అర్థమయ్యాక బుర్ర బాగా వేగంగా పనిచేసింది. అలా చేయగానే పార్క్ గుర్తొచ్చింది. పార్క్లో పల్లెలు పంచుకుని తిని ఫ్రెండ్ గుర్తొచ్చాడు. దాంతో వాడిచ్చే డబ్బులన్నీ అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు అని బాలు అంటుంటే, ఇప్పుడు మీ అన్నయ్య నగలు మార్పించాడని నిరూపించడానికి మనం ఏం చేయాలండి? మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు కదా. ఎందుకు లేదు మీనా, పార్క్ ఉంది కదా. ఆ? పార్క్లో పల్లెలు తినేవాడు ఉన్నాడు కదా, వీడి అబద్ధం చెప్పినా వాడి నిజం చెప్తాడు కదా. మనం తవ్వుకుంటూ పోయే కొద్దీ మొత్తం మట్టి మోయడం తప్ప ఏ నిజం బయటికి రావట్లేదు అనిపిస్తుందండి. ఒకవేళ మీ అన్నయ్య నగలు తీసుంటే ఆ నిజాన్ని అత్తయ్య ఎప్పటికీ బయటికి రానివ్వరు. మనుషులు నువ్వు అమ్మే పూలంతా స్వచ్ఛంగా ఉండరు మీనా. మా మధ్య గొడవలు రాకూడదని నువ్వు ఆలోచిస్తున్నావు, అందుకే తేలుకొండి కూడా నీకు అందంగానే కనిపిస్తుంది. పులి కూడా పాలు తాగుతుందని అనిపిస్తుంది. నిజమే, పులి పాలు తాగుతుంది, తల్లిపాలు. వాడ తల్లిపాలు తాగే పెరిగాడు కాబట్టే ఇన్ని రకాల నాటకాలు ఆడుతున్నాడు. ఆ నాటకాన్ని బయట పెట్టకపోతే నా పేరు బాలువే కాదు అని బాలు అనేసి బయటికి వెళ్తాడు పార్క్కి. మణికంఠ ఖచ్చితంగా ఈ పార్క్లోనే ఉంటాడు అని పార్క్ లోపలికి వెళ్తాడు. ఈ లోపు మణికంఠ డబ్బులు లెక్కెట్టుకుంటూ ఉంటాడు. ఓ, ఇక్కడ ఉన్నావా, వస్తున్నాను అని మనసులో అనుకుని మణికంఠ దగ్గరికి వెళ్ళి, హలో మణికంఠ. ఓ హలో, మీరు మనోజ్ తమ్ముడు బాలు కదా? బాగానే గుర్తుపెట్టారే. నేను అంతేనండి, నా దగ్గర అప్పు తీసుకున్న చుట్టాలని బాగా గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళ దగ్గర వసూలు చేయాలి కదా. మీరు ఇక్కడ ఏంటండి, వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు కదా, వడ్డీలు వసూలు చేసుకుని లెక్కెట్టుకుంటున్నాను అని మనకంట అంటుంటే, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు డబ్బులు టైంకి ఇవ్వరండి, అవసరానికి మాత్రం అందరూ చేతులు చాపుతారు. అవును, మీరేంటి ఇలా వచ్చారు? అప్పుడు మీ అన్న అంటే ఏ పని లేక ఇక్కడ పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా పడుకుని వెళ్ళేవాడు. మీకు కారు ఉండేది కదా, పోయిందా ఏంటి? ప్రస్తుతం ఏ పని లేదా? ఏం పర్లేదు,
ఇక్కడ ఏదో ఒక బెంచ్ చూసుకుని ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి మణికంఠ అంటుంటే అలా చూస్తూ ఉంటాడు బాలు. సాయంత్రం వెళ్ళండి, మీకు మధ్యలో బోర్ కొట్టినప్పుడు అదిగో ఆ జారుల బల్ల, ఇదిగో ఈ ఉయ్యాల, ఇవన్నీ ఆడుకోవచ్చు. ఆకలేసినప్పుడు పల్లీలు సమోసాలు కూడా తినచ్చు. మాస్టరు నేను ఇంకా దిగజారిపోలేదు, కానీ కారు పని పోతే ఏదో పని చేసి బతుకుతాను, కానీ ఇలా వచ్చి పార్కుల్లో పడుకోను. అమ్మో మిమ్మల్ని కాదండి అని చెప్పేసి చుట్టుపక్కల అందరూ చూస్తుంటే చెప్తాడు ఇంక బాలు. ఓయ్ హలో, ఉదయం నుంచి రాత్రి దాకా ఇలా పార్కు పడుకోవడం ఎంత కష్టమో తెలుసా? మీరు ఒకరోజు ఇక్కడ పడుకోని తెలుస్తుంది మీకే అని చెప్పేసి ఇక చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే, నేను మీతో ఒక విషయం మాట్లాడదాం వచ్చాను మణికంఠ గారు. నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుని రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాను. వావ్ మంచి ఐడియానే. ఎంత కాదనుకున్నా నెలకి 30-40 వేల ఆదాయం గ్యారంటీయే. ఐడియా బాగానే ఉంది, కానీ కొనడానికి డబ్బులు సరిపోవట్లేదండి. ఓహో, 2 లక్షల దాకా కావాల్సి వస్తుంది. నేను 4-5 చోట్ల ప్రయత్నించాను, ఇంకెక్కడో దొరకలేదు. అప్పుడే మీరు గుర్తొచ్చారు. మీరు 2 లక్షలు సర్దుబాటు చేస్తే నేను వడ్డీతో కలిపి వీలైనంత తొందరగా మీకు ఇచ్చేస్తానండి. మీరు నా గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారండి. మన దగ్గర అంత డబ్బు లేదండి. ఊరుకోండి మణికంఠ గారు, మీరు ఇంత పెద్ద ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు, మీ దగ్గర 2 లక్షలు డబ్బు లేకపోవడం ఏంటి? మా మనోజ్ గడికి కూడా ఇచ్చారు కదా. ఇచ్చాను 10,000, అది కూడా 4 నెలల క్రితం. దాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి నాకు చుక్కలు కనిపించాయి. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు, నన్ను చూసి దాక్కునేవాడు. ఆ 10,000 వసూలు చేసుకోవడానికి నాకు 25,000 ఖర్చు అయిందమ్మా మీ ఓడితోటి. నా అదృష్టం బాగుంది, చిరిగి వాళ్ళ ఆవిడ తిరిగి ఇచ్చారనుకో. నేను అడుగుతుంటే ఆ 10,000 గురించి కాదండి, మీరు ఈ మధ్య 4 లక్షలు ఇచ్చారు కదా అని బాలు అంటుంటే, ఏంటి 4 లక్షలే? నాకు అది డబ్బులే శక్తి ఇచ్చే ఉంటే ఇక్కడ కూర్చుని 5-10 లెక్కలు ఎందుకు రాసుకుంటానండి అని మణికంఠ అంటుంటే, అదేంటి మేము నిజంగా మా అన్నయ్యకి మీరు డబ్బులు ఇవ్వలేదా? మీ అన్నయ్యకి 10,000 ఇచ్చినందుకే నేను నానా పాటలు పడ్డాను. మీ అన్న ఒక ముఖానికి 10,000 ఎక్కువ, అది కూడా తను చూసి కాదు, వాళ్ళ ఆవిడకి పార్లర్ ఉంది కదా, ఆ షాపుని చూసి ఇచ్చాను. అలాంటిది 4 లక్షలు అంటే మీ అన్నని నమ్మి నేను ఎలా ఇస్తాను? బయట వాళ్ళకి కూడా నేను 1,00,000కి మించి ఎక్కువ ఇవ్వనండి. ఆయన ఎందుకు అడుగుతున్నారు? నిచ్చినట్టు మీకు ఏమైనా చెప్పాడా? ఎక్కడ అప్పు చేశానన్నాడు, మీ దగ్గరేమో అనుకున్నాను. సర్లేండి, మీరు లెక్కలు చూసుకోండి, నేను తేల్చాల్సిన లెక్కలు వేరే ఉన్నాయిలే. బాలుగారు ఒక్క నిమిషం, మీకు ఎప్పుడైనా 10-20 కావాలంటే నన్ను అడగండి, నేను సర్దుబాటు చేస్తాను. సరేనండి అని ఇంకా వెళ్ళిపోతాడు బాలు. అయితే నా అనుమానం నిజమే, వాడు ఖచ్చితంగా నగలు నమ్మేశాడు అని మనసులో అనుకునే కారు ఎక్కి మీనాకి ఫోన్ చేస్తాడు బాలు. పార్తకి పూలు ఇవ్వడానికి వచ్చానండి, అయితే అక్కడే ఉండు మీనా, నేను పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఎందుకండి అని అడిగేటప్పటికి ఫోన్ కట్ చేస్తాడు ఇక బాలు. ఇంకన్నిటికీ తొందరే అంటుంది మీనా. ఆ పూలు అక్క, రోజు ఇలా బండి మీద తిరుగుతూ పూలు ఇవ్వడం నీకు కష్టంగా లేదా మీనా? ఇందులో కష్టమేముందక్క, నేనేమన్నా నడిచి తిరుగుతున్నానే ఏంటి, బండి మీదే కదా. ఇంకా చెప్పాలంటే చాలా హాయిగా ఉంది. మన వాళ్ళందరినీ పలకరించినట్టు కూడా ఉంటుంది, రాలేని వాళ్ళకి పూలు అమ్మినట్టు కూడా ఉంటుంది. నువ్వు ప్రతి దాంట్లోనూ మంచి చూస్తావు మీనా, అందుకే నీకు అలా అనిపిస్తుందేమో. లాభం లేకుండా ఉంటే నేను మాత్రం ఎందుకు షాప్కి తిరుగుతానక్క. అయితే నేను కూడా నీ ఇలాగే ఒక బండి కొనుక్కోనా? సరే అక్క, చాలా మంచి ఆలోచన అక్క, మీ ఆయన ఒక బండి కొనిమ్మని చెప్పు. మా ఆయన సర్లే అంటుంది ఆవిడ. పిల్లలనుకునే తోపుడు బండి కూడా కొనివ్వడు మా ఆయన. నీకైతే బాలు కాబట్టి కొనిచ్చాడు, అందరికీ అదృష్టం ఉండద్దు. అదిగో తలుచుకోగానే ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళు పతిదేవుడు కదా అని చెప్పేసి ఇంకా మీనా అక్కడికి వెళ్తుంది. ఎందుకండి ఇక్కడ ఆగమన్నారు? ఒక రహస్యం కనుక్కున్నాను మీనా. ఏంటా రహస్యం? నిన్న మనోజ్ గాడు అప్పు తీసుకున్నానని చెప్పాడు కదా. అవునండి, పార్కులో ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పాడు కదా. అవునండి, ఇప్పుడు నేను పార్క్ నుండి వస్తున్నాను. పార్క్కి మీరెందుకు వెళ్ళారు? కావాలనే వెళ్ళాను మీనా, ఆ ఫ్రెండ్ వెధవ ఇంకా పార్క్లోనే పడుంటున్నాడు. నాకు అప్పు కావాలన్నట్టు వెళ్ళి మనోజ్ గారి గురించి అడిగాను. వాడు అసలు వాడి ఫ్రెండ్ దగ్గర అప్పే తీసుకోలేదంట. అప్పు తీసుకోలేదా అండి? అంటే మీ అన్నయ్య అబద్ధం చెప్పాడా? పచ్చ అబద్ధం చెప్పాడు మీనా. మరి మీ అన్నయ్య అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడు? ఇంకా అర్థం కాలేదా మీనా? నీ నగలే అమ్మేశాడే. ఇంత మోసమా అండి? కానీ అమ్మేశామంటే వాడు ఒప్పుకోడు. మా అమ్మ దబాయించి నా నోరు మూయిస్తుంది, కాబట్టి వాడి చేత నిజం చెప్పించాలి. అదే ఎలా అని ఆలోచిస్తున్నాను అని బాలు అంటుంటే, ఏవండి ఒక ఆలోచన ఉంది. ఏంటది? మా బస్తీలో ఒక ఆయన ఎవరి వస్తువులైనా పోతే అంజనం వేసి ఎవరు తీశారో వాళ్ళ పేరుతో సహా చెప్పేస్తాడు. ఎక్కడ పోయాయో కూడా చెప్తారు.
అదంతా నేను పెద్దన్నగా నమ్మను మీనా, కానీ కొంతమందికి నిజంగానే అలాంటి శక్తులు ఉంటాయండి. నువ్వేదో నాతో మాయలు చేయించేలా ఉన్నావే. ఏంటండి బంగారం కోసం అంత దిగజారిపోయిన దానిలా కనిపిస్తుందనా మీకు అని మీనా అంటుంటే, లేదులే మీనా, సరదాగా అన్నాను. కానీ మనం వేరే దారి చూడాలి మీనా. ఎవరైనా స్వామీజీని కలుద్దామా? అవసరం లేదు. వాళ్ళ చేత నిజం ఎలా చంపాలో నాకు బాగా తెలుసు. నీ ఐడియా నుంచే నాకు ఐడియా పుట్టింది. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను అని ఇక బాలు చెప్పి కారెక్కేస్తాడు. ఇంకా బాలు ఒక షాప్ దగ్గర ఆగి, అన్న ఒక నిమ్మకాయ ఇవ్వండి అని చెప్పి ఇంకా నిమ్మకాయ తీసుకుని తాడు, పసుపు, కుంకుమ అన్నీ అడుగుతాడు. ఇక విభూది అడిగి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఒక దగ్గర కారు ఆపి ఇంకా తాడుకి పసుపు రాసి, నిమ్మకాయకి పసుపు రాసి బొట్టు పెట్టి తాడు చుట్టి ఇక బాలు అయితే విభూది రాసుకుంటాడు ముఖానికి. ఇక సత్యం అయితే అలా డల్గా కూర్చుని ఉంటాడు. ప్రభావతి కాఫీ తాగుతూ ఉంటుంది. శృతి ఏమో స్టోరీ రాస్తూ ఉంటుంది. ఆంటీ, ఈ ఏంటి శృతి, మనోజ్ ఎన్ని లక్షలు ఎత్తుకెళ్ళాడు అంటే ఇప్పుడు ఎంత ఎందుకమ్మా? అతను నాటి టిపికల్ క్యారెక్టర్ ఏ సీరియల్లోనూ లేదు కదా. అలాంటి ఒక బేవస్ పాత్రని సరిగ్గా డిజైన్ చేయాలంటే ఆ పాత్ర స్వభావం, ఆ పాత్ర తాలూకు చెమటతనం, దద్దమ్మతనం, మూర్ఖత్వం, క్రిమినల్ మైండ్ అన్నీ తెలుసుండాలంటీ శృతి అడుగుతుంటే, "ఆ, అది 40 లక్షలు ఎత్తుకుపోయాడు శృతి, రాసుకో" అని మీనా అంటుంది. ఇంతకు ఆ పాత్ర పేరు ఏం పెట్టావు? ఇంకేం పెడతాను, మనోజ్ అనే పెడతాను అని చెప్పేసి శృతి అంటుంది. అప్పుడే రవి వస్తాడు. ఏంటి నాన్న అలా ఉన్నావు, ఏమైంది? ఇంట్లో జరిగేవన్నీ చూస్తుంటే ఎక్కడో తప్పు జరిగింది అనిపిస్తుందిరా. అస్సరబా అని చెప్పేసి ఇక బాలు అయితే లోపలికి వస్తాడు ఇంట్లోకి. ఆ శరబా అని ఇంకింట్లోకి వస్తూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మనోజ్ మరియు రోహిణి కూడా బయట నుంచి వస్తారు. ఏంటిదంతా నానా? ఏమైంది వీడికి? ఏమండి, ఏంటండి ఇది? ఏంట్రా ఈ అవతారం? నీలభద్ర అవతారం అమ్మ. హర్షరబా. ఈ ఇంట్లో మోసం, దగ, కుట్ర, దొంగతనాలు, దోపిడీలు, మార్పిడ్లు అన్నీ జరుగుతున్నాయి. వాటి గురించి వీరభద్రుడి గుడిలో స్వామీజీని అడిగితే మంత్రిచిన నిమ్మకాయ ఇచ్చాడు, పంపించాడు నన్ను. అక్షరబా అని బాలు అంటుంటే అమ్మో అని ఇంకా ప్రభావతి మరియు మనోజ్ భయపడిపోతూ ఉంటారు. ఇదిగో ఇది దుష్టుల భర్తం పడుతుంది, వీడివైపే వెళ్తుంది. రే ఆపరా జుజ్ అని చెప్పేసి ఇంక మళ్ళీ ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో వెంటనే ఇంకో దుష్టగ్రహాన్ని చూపిస్తుంది. అంటే ఇంట్లో 2 దుష్టగ్రహాలు ఉన్నాయన్నమాట. ఏంటన్నయ్య నువ్వన్నీ నమ్ముతావా అని రవి అంటుంటే ఇక కన్ను కొడతాడు బాలు. ఈ నిమ్మకాయ వల్ల ఏమవుతుంది శరభా అని శృతి అడుగుతుంటే, ఇది శారదారమైన నిమ్మకాయ కాదు, ఈ ఇంట్లో బంగారం మాయమైంది, అందుకే స్వామీజీని కలిస్తే ఈ నిమ్మకాయ మంత్రించింది ఇచ్చాడు. ఈ నిమ్మకాయలో చాలా మహత్యం ఉంది, మహిముంది, మాయ ఉంది. దీన్నేం చేస్తారండి? దీన్ని పూజ గదిలో పెట్టమన్నాడు. 24 గంటల్లోపు ఆ నగలు మాయం చేసిన వాళ్ళు బయటపడి నిజంపై చెప్పకపోతే, నేరం ఒప్పుకోకపోతే ఆ నగలు కొట్టేసిన వాళ్ళకి, అందుకు సాయం చేసిన వాళ్ళకి ఒంట్లో అన్నీ ఖచ్చితంగా పడిపోతాయని చెప్పారు. మీరెందుకు దూరం జరిగారండి అని మనోజ్ పక్కకి వెళ్తుంటే శృతి అడుగుతుంటే, వీడేదో శృతి పూజలు మొదలుపెట్టాడు, ఇలాంటివి చూస్తే నాకు భయం అని మనోజ్ అంటాడు. నాన్న బయట పాడేమని చెప్పు నాన్న. నువ్వెందుకు భయపడుతున్నావు మనోజ్? ఉండనివ్వు. ఆ నగల్ని నువ్వు కొట్టేస్తేనే కదా భయపడాల్సింది. నిమ్మకాయలో కూడా అంత పవర్ ఉంటుందా? అలా మాట్లాడకు పార్లరమ్మా. ఈ నిమ్మకాయని ఎగతాళి చేస్తే నువ్వు జీవితంలో సున్నం కొట్టలేవు. నీ చెయ్య వీడి మెదడులాగా ఎప్పటికీ పని చేయదు. మరి నేను ఎలా నమ్మేది అని చెప్పి శృతి అంటుంటే, అలా నిమ్మకాయని అనుమానిస్తే నువ్వు జీవితంలో డబ్బింగ్ చెప్పలేవు డబ్బడమ్మా. అలా భీమా, నువ్వు కూడా జీవితంలో గరిట తిప్పలేవు. నో 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 నో, మేమిద్దరం నమ్ముతున్నాంలే అని శృతి అంటుంది. ఇలాంటివి నేను సినిమాల్లోనే చూశాను. మా వంట మనిషి నా ఉంగరం తీస్తే మా డ్రైవర్ ఇలాగే మంత్రించిన నిమ్మకాయ తీసుకొచ్చి పెట్టాడు. స్వామీజీ పుట్టపక్క నుండే గుడిలోనే ఉంటారంట కదా. అవును శృతి, అక్కడుండే స్వామీజీ నిమ్మకాయ ఇచ్చాడు. అంటే ఏంటండి, ఇది మన ఇంట్లో పెడతారా? అవును, నగలు పోయింది ఇంట్లోనే కాబట్టి నిమ్మకాయని ఇంట్లోనే పెట్టమని చెప్పాడు. అస్సరబా అని చెప్పేసి ఇంకా ప్రభావతి మీదకి మనోజ్ మీదకి ఎలా తిప్పుతూ ఉంటాడు బాలు ఆ నిమ్మకాయని. ఏంటండి వీడు మన ఇంట వంట లేనివన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి పెడుతున్నాడు. నువ్వెందుకు అంతగా ఉనికిపోతున్నావు ప్రభా? వాడేంటండి ఎలా మాట్లాడుతున్నాడు అని ప్రభావతి అంటుంది. అది నగలు కొట్టేసిన వాళ్ళకి సాయం చేసిన వాళ్ళకు వస్తుందంట ఆంటీ. అవును, నీకు మనోజ్కి ఎందుకు వస్తుంది? ఒకవేళ మీరు కొట్టేశారా అని రవి అడుగుతుంటే, రే ఎలా కనిపిస్తున్నాను రా నీకు?
భయంతో గడగడ వణికిపోతూ కనిపిస్తున్నారు అని రవి అంటుంటే, నేను భయపడేది ఆ నిమ్మకాయ గురించి కాదు, వాడేసే చిందులకి భయపడుతున్నాను అని ప్రభావతి అంటుంది. ఏమైనా చేసుకునేవాడు అత్తయ్య, మనకేం భయం, మనం ఆ నగలు తీస్తేనే కదా అని రోహిణి అంటుంది. అయితే ఈ నిమ్మకాయలో అంత శక్తి ఉందన్నమాట. అయినా మనకేం భయం అత్తయ్య, మీరు తీయలేదు, మీ అబ్బాయి తీయలేదు కదా. టైం మొదలైంది, ఈ టైం నుంచి ఆ దొంగలకి ఏ క్షణం ఊడుతుందో చెప్పడం కష్టమని బాలు అంటాడు. అనేసి ఇక దేవుడి దగ్గర పెట్టేస్తాడు నిమ్మకాయని. షరబా 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 అని అక్కడ పెట్టేసి ఇంక ఇలా వస్తాడు బాలు. ఇక విభూతి తెచ్చి ఉఫ్ అని ఊతాడు మనోజ్ వాళ్ళ మీద. ముందు చేతి నరాలని లాగినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఒకేసారి ప్రాణం మీదకి వచ్చేస్తుందంట. ఇంకా తర్వాత జీవితాంతం వాళ్ళు వీల్ చైర్లో ఉండాల్సిందని బాలు చెప్తే ఇంకా మీనా, శృతి, రవి నవ్వుకుంటూ ఉంటారు. ఇక బాలు కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆలోచిస్తూ. ఇప్పుడే మీనా వస్తుంది. ఇక్కడేం చేస్తున్నారండి? సొంతంగా మాట్లాడుకోవడానికి ఇంతకంటే సీక్రెట్ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను మీనా. ఏం మాట్లాడుకుంటున్నారు? స్వామీజీ చెప్పిన మంత్రాలు చదువుతున్నానండి. ఏ మంత్రాలు చెప్పారు? ఓం భీం బుష్ అని బాలు అంటుంటే అని మీనా అంటుంది. అబ్రక దబ్రా దబ్రక అబ్రా. ఏంటి ఎగతాలు చేస్తున్నారా అండి? అసలు నేను స్వామీజీ దగ్గరికి వెళ్తానంటే వద్దని చెప్పి మీరు మాత్రం చేసింది ఏంటి? నేనేం చేశాను మీనా? మీరు ఎవరో స్వామీజీని కలిసారని చెప్పారు కదా, ఎవరా స్వామీజీ? అయ్యయ్యో, ఆ స్వామీజీకి చాలా మహిమలు ఉన్నాయి మీనా, చాలా విషయాలు కనిపెట్టగలడు. మనోజ్ గడి గుట్టు, పార్లర్ అమ్మ గుట్టు, మా అమ్మ చేసే మాయలు మంత్రాలు ఇలాంటివి చాలా కనిపెట్టగలడు మీనా. అబ్బా, ఆ స్వామీజీ ఎవరో చెప్పండి అని మీనా అంటుంటే, బాలానంద స్వామి అని చాలా మహిమలున్న స్వామి. ఆ బాలానంద స్వామి ఎక్కడుంటారు అని మీనా అంటుంటే, నీ ఎదురుగానే ఉన్నాడు. అంటే ఏంటండి? నేనే బాల, సర్వం తెలిసిన జ్ఞానిని, సమస్తం కక్కించగల బాలుని, స్వామిని అని బాలు అంటుంటే, ఏంటి మీరా? నిజం చెప్పండి, నేను సత్యమే పలుకుచుంటిని బాల. అంటే స్వామీజీ మీరేనా అని మీనా అంటుంది. ఇక నెక్స్ట్ వచ్చే ప్రేమలో అయితే నైట్ ప్రభావతి మరియు మనోజ్ ఇద్దరు భయపడి లేచి ఇద్దరు గుద్దుకుని నాకేం తెలియదు నేను కాదు అని చెప్పేసి భయపడతారు. అమ్మ, ఈ నిమ్మకాయ సమస్య నుంచి ఎలా బయటపడాలో నువ్వు ముందు ఆలోచించమ్మా అని మనోజ్ అంటుంటే, రే నిమ్మకాయ తీసి బయటపడేద్దామా, కానీ పడేస్తే మనకేమన్నా అయితే అని చెప్పేసి మనోజ్ అంటుంటే అప్పుడే ఊహించుకుంటారు ఇద్దరు. మనోజ్ వీల్ చైర్లో ఉన్నట్టు, ఇక వీల్ చైర్లో మనోజ్కి ప్రభావం తినిపిస్తుంటే అప్పుడే బాలు వచ్చి, నేను నిమ్మకాయ పెట్టిన దానికి ఇంత పవర్ ఇంత ఉంటుందని చెప్పేసి ఊహించలేదు అనుకుంటా ఇద్దరు అని చెప్పేసి బాలు అంటుంటే, ఇక మీనా కూడా మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా బాధగా ఉంది అత్తయ్య అని చెప్పేసి మీనా కూడా అంటుంది. అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, రోజు ఏ పని చేసినా చేయకపోయినా ఇల్లంతా కలిగి తిరుగుతూ ఉండేదానివి, ఇవాళ ఎవరో ఒకరు తోసుకొని తిరుగుతాయి కానీ ఎక్కడికి వెళ్ళలేవేంటమ్మా అని బాలు అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మేము చేసే వీడియోలు అప్పుడే మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.